ఇక రేపటి నుంచి ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది. పదవి విరమణకు 3 ఏళ్ల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీల నుంచి మినహాయింపునిచ్చారు. మల్టీ జోన్ 1లో ఉన్నవారికి రేపటి నుంచి ఈ నెల 22 వరకు బదిలీలు పదోన్నతులు కల్పించనున్నారు. మల్టీ జోన్ 2లో ఉన్నవారికి రేపటి నుంచి ఈ నెల 30 వరకు పదోన్నతులు బదిలీలు చేయనున్నారు. కోర్టు కేసులతో గతంలో ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక టెట్తో సంబంధం లేకుండా ఉపాధ్యాయుల పదోన్నతులు ఇవ్వనున్నారు. 18,495 పోస్టులకు సంబంధించి ప్రమోషన్లు కల్పించనున్నారు. ఇందులో భాగంగా 763 హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 ప్రమోషన్లు, 5,123 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2,130 ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టులకు పదోన్నతి కల్పించనున్నారు. 10,479 మంది భాషా పండితులు, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు కల్పించనున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియకు సంబంధించి అలాగే పదోన్నతులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్. రాజేష్, ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు పదోన్నతులకు షెడ్యూల్ను రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి కింద విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 8 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది. పదవి విరమణకు 3 ఏళ్ల లోపు ఉన్న వారికి తప్పనిసరిగా ఈ బదిలీ నుంచి మినహాయింపు ఇచ్చారు. మల్టీ జోన్ లో రేపటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు, మల్టీ జోన్ 2లో రేపటి నుంచి ఈ నెల 30 వరకు బదిలీలు పదోన్నతులు చేపట్టనున్నారు. కోర్టు కేసుల కారణంగా గతంలో ఎక్కడైతే ఆగిపోయిందో గత ప్రభుత్వం ఈ బదిలీల ప్రక్రియను ఇప్పటికే చేపట్టింది. అయితే కోర్టు కేసుల కారణంగా ఆగిపోయింది. తిరిగి ప్రక్రియ బదిలీల ప్రక్రియ ఇప్పుడు మళ్ళీ కొనసాగుతుంది. అలాగే టెట్తో సంబంధం లేకుండా ప్రమోషన్స్ ఇవ్వనున్నారు. ఈ ప్రమోషన్స్ విషయానికి వస్తే దాదాపు 18,495 పోస్టులకు ప్రమోషన్స్ ఇస్తున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. అందులో 763 గ్రేడ్ హెడ్ మాస్టర్స్ ఉన్నాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ కు సంబంధించి దాదాపు 5,123 పోస్టులు ఉన్నాయి. ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్స్ 2,180 మందికి ప్రమోషన్స్ ఇస్తున్నారు. అలాగే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భాషా పండితులు, హిందీ పండితులు, భాషా పండితులు, తెలుగు హిందీ పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు పీఈటీలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం కలిపి దాదాపు 10,479 మందికి ప్రమోషన్స్ ఇస్తూ ఈ బదిలీలు చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా కంప్లీట్ కానుంది. గత ప్రభుత్వం ఈ బదిలీల ప్రక్రియ ప్రారంభించింది. కోర్టు కేసుల వల్ల మధ్యలో గతంలో ఆగిపోయింది. తిరిగి ఇప్పుడు మళ్ళీ బదిలీల షెడ్యూల్ ను విడుదల చేసింది విద్యాశాఖ. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.